పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. జలాశయం 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బండ్లగూడలోని పిఎన్టీ కాలనీ నీట మునిగింది. అధికారులు అప్రమత్తమై ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. రాత్రికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హిమాయత్ సాగర్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 15,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 6,000 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు హిమాయత్ సాగర్ జలాశయం నుంచి 8 గేట్లు ఎత్తడం జరిగింది. భారీగా వరద మనం చూసుకోవచ్చు, ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మనం ప్రస్తుతం బండ్లగూడ మున్సిపల్ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లోని పిఎన్టీ కాలనీలో ఉన్నాము. పిఎన్టీ కాలనీలో వరద నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చింది. వాహనాలన్నీ కూడా వరద నీటిలోనే చిక్కుపోయిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ కారు, ఇక్కడ బైకు పూర్తిగా వరద నీటిలోనే చిక్కుకుంది. ఇళ్లన్నీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం పిఎన్టీ కాలనీ దగ్గర పూర్తిగా పోలీసులంతా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. పూర్తిగా మనం చూసుకోవచ్చు, ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎల్లి ఇళ్లను ఖాళీ చేయించారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం వరద ఉధృతి ఏ విధంగా ఉంది? ఎన్ని ఇళ్లను ఖాళీ చేయించారు ఇప్పటి వరకు? ప్రస్తుతానికి వరద ఉధృత చాలా ఎక్కువగా ఉన్నది. ఆ గేట్స్ కూడా ఆల్మోస్ట్ 8 గేట్స్ ఎత్తారు, 3 ఫీట్స్ ఎత్తారు. ఇంకా ముందు కూడా ఇంకా అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫ్లోటింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా కూడా పబ్లిక్ని ఇక్కడ ఉన్న ఇళ్లలో కూడా ఖాళీ చేపిస్తున్నాం. వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాం. దూరం ఇంకా చాలా లెంత్ కూడా పోయేటట్టున్నది, విడ్త్ కూడా ఎక్కువ అయ్యేటట్టున్నది. వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇళ్లలో ఉన్న ఎవరిని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని కూడా చెప్తున్నాం. ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతాలు కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. చూసుకోవచ్చు, వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హిమాయత్ సాగర్ జలాశయానికి సంబంధించి 15,000 క్యూసెక్కుల వరద నీరంతా కూడా ఇన్ఫ్లోగా ఉంది. అవుట్ఫ్లో మాత్రం 6,000 క్యూసెక్కులు ఉంది. మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇప్పుడు 8 గేట్లను 3 ఫీట్ల ఎత్తు వరకు కూడా ఎత్తడం జరిగింది. దీంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను అయితే తరలిస్తున్నారు. పోలీసు అధికారులను ఇక్కడంతా కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వరద నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడంతా కూడా పూర్తిగా కట్టెలను కట్టి అక్కడి వరకు ఎవరిని వెళ్లకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరిన్ని ఇళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాటర్ బోర్డు అధికారుల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసు అధికారులు ఇక్కడ ఇళ్లను ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం బండ్లగూడ మున్సిపల్ జాగిరి, పిఎన్టీ కాలనీ, ఓయూ కాలనీ తదితర కాలనీలోకి మూసీ పరివాహ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మూసీ పరివాహ ప్రాంతాల్లో ఎవరైతే జనజీవనం సాగిస్తున్నారో వారందరినీ కూడా ఇళ్లను ఖాళీ చేయించే పనిలో పోలీసులు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.